కొంతమంది చెప్పడం ఏంటంటే ఆరాని మనం హ్యూమన్ ఐస్తో చూడలేము, మామూలు ఈ కళ్ళతో ఆరాని చూడలేము అంటారు. అవును, కానీ సాధన ద్వారా సాధ్యం. మీ ఉద్దేశ ప్రకారం ఆరా అంటే ఏంటి? ఆరా అంటే ఇప్పుడు ఈ ఉదాహరణకి బాటిల్ ఉంది కదమ్మా, ప్రతి ఈ బాటిల్ని కాదు, బాటిల్, ఆ కుర్చీ, చెట్టు, టీవీ, ఏ వస్తువు చుట్టైనా చుట్టూ అవుట్లెట్ ఉంటుంది, దాన్ని ఆరా అంటాం. ఆరాని అది ఎలా చూడాలనేది ఏకాగ్రత కావాలన్నమాట. ఏకాగ్రత చూస్తే ప్రతి దాని చుట్టూ ఆరాని కనబడుతుంది. ఇప్పుడు మీరు చూడాలనుకోండి, ఏదన్నా ఒక అగ్గిపెట్టి ఏదైనా ఉంటే, లేదంటే ఒక బాక్స్ లాగా ఉండాలి పార్ట్, అది అక్కడ పెట్టి మీరు తదేకంగా కనురెప్పలు ఆర్పకుండా ఆ అగ్గిపెట్టే ఏదైనా బాక్స్ మ్యాచెస్ బాక్స్ దాని సైకిల్ చూసారనుకోండి, దాని చుట్టూ ఒక లైటింగ్ ఏర్పడుతుంది. క్యాండిల్ ఎత్తుకోండి, దీపం వెలిగించినప్పుడు మీరు కనురెప్పలు ఆర్పకుండా నిర్మలంగా, అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మీరు అదుపులో పెట్టుకొని నిర్మలంగా తదేకంగా దాని సై చూడండి. దీపం మామూలుగా గోల్డ్ కలర్లో ఉంటే దాని చుట్టూ ఉండే ఆరా నీలం రంగులో ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే. అవునవునవును, చిన్నప్పుడు ఏమంటారు క్యాండిల్స్ కిరసనాయిల్ బుడ్డి దగ్గర చదువుకున్న, అండర్స్టాండ్, అట్లా ఉంటుంది. ఈ ఆరాన్ చూసిన అట్లా ట్రైనింగ్ అయితే మన హ్యూమన్ బాడీలో కూడా ఆ చైతన్యం ఎలా ఉందనేది చూడొచ్చు. అది విద్య అనమాట. కరెక్ట్. ఆరా చూడడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి అంటే, మనం చేసుకున్నాం కదా, మనం అంటున్నాం పాపము పుణ్యం, ఈ రెండు క్యారింగ్ అవుతాయి. పుణ్యం వదిలేయండి, పుణ్యం అంటే బ్యాంకులో సంపదలాగా అనుకోండి. సంపద ఉంటే ఉంటుంది, అవసరానికి తీసుకుంటాం, ఖర్చు పెట్టుకుంటాం. కానీ పాపం అట్ట కాదు, మీకు తెలియదుగా. ఎప్పుడు వచ్చి మనల్ని దెబ్బతీస్తుందో అది తెలియదు. అది ఏ రూపంలో రావచ్చు, అది ఒక వ్యాధి రూపంలో రావచ్చు, లేదా పిల్లల రూపంలో రావచ్చు, లేదా తల్లిదండ్రుల రూపంలో రావచ్చు, లేదంటే అవసరాల రూపంలో ఇదో ఒక విధంగా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇప్పుడు మీరున్నారు, ఈ విద్యగా నేర్చుకుంటే ఈ ఫిజికల్ బాడీ అనేది హైడ్ అయిపోతుంది, అదృశ్యం అవుతుంది. సో ఇంటర్నల్ సోల్ చూస్తాను, ఇంటర్నల్ సోల్ కనబడుతుంది. ఆ సోల్ కనబడడం వల్ల ఏం ఉపయోగాలు అంటే, ఇప్పుడు మీరు కూర్చో ఉన్నారు కదా, కాలానుగుణంగా టైం 12 అయింది అనుకుందాం. ఈ 12 గంటలకి మీకు సపోజ్ ఏదైనా పోతుంటే ఏదైనా జరగాలని రాసి ఉంటాడు భగవంతుడు. అది కర్మలండి, భగవంతుడు రాయుడు, మనం రాసుకుంది. దేవుడు ఎవరి మీద కక్ష లేదు. అంటే తలరాత భగవంతుడు రాశారు అంటారు కదా, లేదు, అది కూడా తప్పు. అందరూ అంటే చాలా మంది డౌట్తో అడుగున్నారు ఇది ప్రశ్న. నన్ను నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు మనం ఉన్నాము, మనం ఒక 10 రోబోట్లు తయారు చేసాం, వాడికి ఏం ఇస్తాం మనము? మీరు మాకు ఏం సాయం కావాలో అవి మీరు నాకు చేసి పెట్టండి అని చెప్పి దాని కోడింగ్ ఇస్తాం, మన అవసరాల కోసం, అంతే కదా. భగవంతుడి దృష్టిలో కూడా మనం ఒక బొమ్మ లాంటి వాళ్ళం. ఆయన సృష్టి జరపడానికి మనల్ని ఈ భూమి మీద పుట్టించాడు. కాబట్టి ఈ మనుషులందరూ ఏంటంటే ఈ మైండ్ సెట్ అనేది, అది ఎంత ఆలోచనలో ఉన్నది అనేది ఆయన భగవంతుడు అనేది ఫస్ట్ ఈ మంచినేది రాశాడు. ఇది మీరు వెళ్ళి కొట్టుకోండి, లేదంటే ఒకరొకరు పొడుచుకోండి అనో, లేదంటే ఇంకోటి అని రాయలేదు. ప్రతి ఒక్కరూ మంచిగా జీవించని చెప్పి ఒక రాశాడు మొదట్లో, సృష్టి ఆదిలో. ఒక 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత వ్యక్తికి చుట్టూ ఉన్న సమాజంలో పొల్యూషన్ అంటే ఈర్ష్యా ద్వేషాలు, అసూయలు ఏర్పడడం వల్ల మైండ్లో ఏమవుతుందంటే స్వార్థం వచ్చింది. ఎప్పుడైతే స్వార్థం అనేది వచ్చిందో అప్పుడు కర్మ వచ్చింది. ఫస్ట్లో ఈ కర్మ అనేది లేదు. దేవుడు అనేది అందరినీ మంచిగా సృష్టించాడు, ప్రతి ఒక్కరిని ప్రేమించుకోమని సృష్టించాడు. కానీ మనం పొల్యూట్ అయిపోయినాం కాలక్రమేణా. ఇప్పుడు ఏం జరుగుతుంది, గత జన్మలో మనం చేసుకున్న దాన్ని మనం ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాం ఈ జన్మలో. ఇప్పుడున్న శరీరమే రాబోయే జన్మకి ఆధారం. గతంలో ఏం చేసావో మనకి తెలియదు, అవి వదిలేయండి. గతాన్ని గతం వదిలేసేయండి, అవసరం లేదు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం మన చేతిలో ఉంది. తెలిసి ఏం పాపం చేయొద్దు, ఎవరిని హింసించద్దు, ఎవరిని బాధించద్దు. చిన్న మనసుకి ఏదన్నా ఒక గాయపరిచిన దాని కర్మ అనేది ఇమీడియట్లీ మనకు అంటుకుంటుంది, మన సోల్కి అంటుకుంటుంది. ఒక చిత్రం అనుకోండి, అద్దం నీట్గా ఉంటే మన ప్రతిబింబం మనం చూసుకోవచ్చు. పూర్తిగా ఒక చిన్నగా కొద్ది ఏదో ఒక డ్రాప్ చల్లుతూ వచ్చాం అనుకోండి దానిపైన, కొంతకాలానికి ఏమైపోద్ది, మొత్తం మురికి పట్టిపోద్ది. కాబట్టి ఎప్పుడు కూడా మన చేతులు క్లాత్ పెట్టుకుని తుడుచుకుంటా ఉండాలి అద్దాన్ని. శరీరం అయినా అంతే. శరీరం అంటే మనసు. ఇక్కడ మన మనసుని ఇప్పుడున్న సమాజం పట్ల, అంటే దృశ్య సమాజం మెయిన్, మనం ఏదైతే చూస్తున్నామో, ఏదైతే వింటున్నామో, ఇవి కానీ కంట్రోల్లోకి తెచ్చుకోగలిగితే అప్పుడు మన ఇదే మీద కమాండింగ్ వస్తుంది. ముందు కళ్ళు అనేది బంద్ చేయాలి. కనురెప్పలు కానీ మనం కానీ మూసామంటే అప్పుడు చాలా వరకు కంట్రోల్కి వస్తుంది మనకి, ఎన్ని ఆఫ్ అయిపోతాయి. తర్వాత వినడం,
ఈడ ఆఫ్ చేయాలా, తర్వాత మాట్లాడడం, ఇది ఆఫ్ చేయాలా. ఈ 3 కానీ బందీ చేసామంటే సాధకులు, అంటే పని మీద పోయింటే అది వేరేనండి. సాధకులు అనేది మనం ఏకాంతంగా ఒక గదిలో కూర్చున్నప్పుడు ముందు బంద్ వాళ్ళు చెప్పాలి ఇంట్లో, నన్ను ఒక అరగంట డిస్టర్బ్ చేయద్దు, ఎవరు సాధన చేసుకోవాలని చెప్పి ఆ తర్వాత మన సాధనలో కూర్చోవాలన్నమాట. ముందు ఎటువంటి వాళ్ళకైనా కూడా ఒక 10 నిమిషాలు ఆలోచనలు వస్తాయి, రానివ్వండి, అంటే దానివల్ల ఇబ్బంది లేదు. అంటే ఎందుకు వస్తున్నాయంటే 10 నిమిషాలు, మనం సమాజంలో ఉన్నాం కాబట్టి మనకు తెలిసినటివన్నీ ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా మనం ఏం చేసామో ఈ ఆలోచనల ద్వారా మన మెదడుని కలుషితం చేస్తాయి. 11 నిమిషం ఆగతాయి. ఆగినప్పుడు ఏంటంటే అప్పుడు ఏకాగ్రత అనేది మన భ్రూమధ్యంలో పెట్టి సాధన చేయాలన్నమాట. కానీ ప్రతి ఒక్కడికి అక్కడ చీకటిగా ఉంటుంది, ఎత్తుకోవడమే మనకి రాదనమాట. చెప్పాం కదా, అంటే పూర్వజన్మ వల్ల మాయ కన్వేసి ఉంటుంది. ఆ మాయ అనేది నలుపుగా ఉంటుంది, చీకటి. ఆ చీకటిలో వెలుగు రావాలా, అప్పుడు దాకా మనం ప్రాక్టీస్ చేయాలన్నమాట. చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఆ జ్యోతి అనేది వెలుగుతుంది. 20 సంవత్సరాల నుంచి సాధన చేసిన వాళ్ళు ఎక్కడంటే ఇప్పుడు మన దగ్గరికి వచ్చి లేదు స్వామి మాకు కనిపించలేదు అలా అని చెప్పున్నారనమాట. వాళ్ళు ఏ విధంగా చేశారనేది మనకు తెలియదు కదా, తెలియకుండా మనం ఎట్లా అంటాం, లేదమ్మా చెయ్యి ఎవరికైనా కనబడుతుంది అన్నాడు. ఇప్పుడు ఏంటంటే మనం ప్రాక్టీస్ పరంగా, అంటే ఇప్పుడు ఎలా చూడాలి, అసలు దృష్టి ఎక్కడ పెట్టాలా, అది ముందు స్టార్టింగ్ ఎట్లా చేయాలనేది ఒక సబ్జెక్ట్ అనమాట. దాన్ని మనం నేర్పిస్తూ ఉన్నాం. రైట్, మీరున్నారనుకో, మన చెప్పిన ఫిజికల్ బాడీ ఉంది, ఇది ఈ బాడీ చుట్టూ అంటే చుట్టూ మనకి యారోస్ అంటాం కదా, బాణాలు. ఆ బాణాలు లాగేందంటే వచ్చి మిమ్మల్ని తాకుతూ ఉంటాయి. అది మంచి కానీ చెడు కానీ తెలిసిపోతుంది ఆ సాధన చేసేవాడికి. ఇప్పుడు చెడు జరిగింది అనుకోండి, ఇప్పుడు మీకు వస్తుంది చెడు, మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ చెడు మీకు కనబడుతుంది. మీరు కానీ తదేకంగా ఆ చెడుని కానీ చూసారంటే అది బ్లాస్ట్ అయిపోతుంది. మరీ ఎక్కువ చేసినాను పాపం, మనం ఎప్పుడు దైవాన్ని నమ్ముకొని సాధన చేస్తున్నాం కాబట్టి దాని తీవ్రత తగ్గుతుంది. రైట్, సపోజ్ ఏదైనా ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా యాక్సిడెంట్ జరుగుతూ ఉందనుకోండి, యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రాణాలు పోద్ది అనిపించిన కూడా మనం ఇట్లా సాధన చేసిన వల్ల ప్రాణం పోకుండా చిన్న దెబ్బలతో బయటపడతాం. రైట్, తర్వాత అంటే ఓంకారం. ఓంకారం ఏంటంటే మనము ఎప్పుడు కూడా మనసులో అనకూడదు, బయటికి చెప్పించాలి. ఎందుకంటారు? ఓం అనేది మంత్రం. ఓం అనేది ఒకే అక్షరం, అసలు అది అందరూ 2 అక్షరాలు అంటారు, అది ఏకాక్షరం, ఒకే అక్షరం, అంటే పరబ్రహ్మ స్వరూపం, అది మంత్రం, అది ఓం అనేది. సృష్టి జరిగినప్పుడు మొదటి మనకి ప్రణవనాదం అంటాం, ఆ నాదం ఓంకారం అన్నమాట. ఓం అనిన తర్వాత ఒక్కసారి మన పెదవులను కానీ దాటితే అది పృథ్వీ దాటుతుంది అంటారు. ఓకే, ఆ మంత్రం ఏమవుతుందంటే మనం జపించగా ఎక్కడైతే ఆ దేవతలు అనేది ఉంటారో వాళ్ళ స్థానాల్లో వాళ్ళకి రీచ్ అవుతుంది. మనం అంతర్గతంగా పెదాలు మూసుకొని మనం కానీ జపిస్తే అదేమవుతుందంటే అంతర్గతంగా ఇదవుతుంది, కానీ అంటే శుద్ధపరుస్తుంది. కానీ దానికన్నా బెటర్ ఆప్షన్ ఏంటంటే మంత్రోచ్చరణ చేయాలి. ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తే అది పృథ్వీ దాటి ఎక్కడైతే దేవతలు ఉన్నారో వాళ్ళు చేరుతుంది అనమాట. కాబట్టి ఓంకారాన్ని ఎప్పుడు కూడా మనం జపించాల, అంటే శృతిలేలో ఒక శృతిలో జపించినప్పుడు ఆ శక్తి అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది అన్నమాట.